చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లల బైబిల్లో మనకి సమరయ స్త్రీ అనేటువంటి ఒక అమ్మాయి కనపడుతుంది. సమరయులు ఎవరు? సమరయ స్త్రీ అసలు ఎలా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని ఆలోచన చేస్తే రాజుల గ్రంథం వరకు మనకి సమరయులు కనపడరు. ఎప్పుడైతే సొలొమోను చనిపోయిన తర్వాత, రెహబాము రాజు అయిన తర్వాత, అంటే రాజ్యం రెండుగా చీలిపోయిన తర్వాత, అషూరు రాజు వచ్చి ఇశ్రాయేలు 10 గోత్రములు చీలిపోయారు కదా. 2 గోత్రాలేమో యూదా, బెన్యామీన్, మిగతా 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు. వీళ్ళది యూదా దేశము, వాళ్ళది ఇశ్రాయేలు దేశం. అయితే ఆ ఇశ్రాయేలు దేశం మీదకి ఆ అషూరు రాజు వచ్చి వాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని పోతాడు, బాధిస్తాడు. ఆ తర్వాత అక్కడ కొద్దిమంది ఇశ్రాయేలు ఉంటారు. ఆ కొద్దిమంది ఇశ్రాయేలు జయించాలి మనము అని అంటే రాజులకు ఉన్నటువంటి టెక్నిక్ ఏంటంటే అక్కడున్నటువంటి ప్రజలను బలహీనపరచాలి. అంటే అక్కడ ఉండే రాజులకు సపోర్ట్ చేసే మనుషులను బలహీనపరచాలి. ఆ బలహీనపరచాలి అన్నప్పుడు ఏం చేశాడంటే తన దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధికులైనటువంటి వాళ్ళని కొంతమందిని ఆ యొక్క దేశానికి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళంతా విగ్రహాలు తెచ్చుకున్నారు. తర్వాత 5 రకాల విగ్రహాలు తెచ్చుకుంటారు వాళ్ళు. అంటే 5 రకాల దేవుళ్ళను పూజ చేసేవాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ స్థిరపడిపోతారు. ఇశ్రాయేల్ని వాళ్ళు పట్టణాలని వీళ్ళు ఆక్రమించుకుంటారు. వాళ్ళ జనాభా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంలో అక్కడ మిగిలిపోయిన వారు ఉన్నారుగా, ఈ యొక్క యూదా మతకు సంబంధించినటువంటి గోత్రాల వాళ్ళు. మరి రాను ఏమవుతుంది, మాకు పిల్లలు దొరకట్లేదు కాబట్టి ఎవరిని చేసుకోవాలి? మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఇక్కడ పెరుగుతూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా మనకు తెలియదు, కానీ వీళ్ళు వాళ్ళని వివాహం చేసుకున్నారు. ఎవరిని? అన్ని జనులని. అయితే ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలే సమరయులు. అంటే వాళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, 12 గోత్రాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. దాని తర్వాత నెహెమ్యా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే నెహెమ్యాని అడుగుతారు, మందిరం తిరిగి కడతా ఉంటారు కదా. మందిరం తిరిగి కట్టేటప్పుడు మేము కూడా సహాయం చేస్తామని సమరయులు అడుగుతారు. అడిగితే లేదు మీరు మాతో కలవటానికి వీల్లేదు, మీరు మా కలిసి కట్టడానికి వీల్లేదని వీళ్ళు అడ్డగిస్తారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఇదే సమరయులు అయినటువంటి వాళ్ళ మనుషులు ఇద్దరు మరి ఈ యొక్క నెహెమ్యాని ఎదిరిస్తారు. అంటే మందిరం కట్టడానికి అవరోధాన్ని కలగజేస్తారు. ఇక ఏమైందంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఏది? వైరం అంటారు దాన్ని. అంటే ఎవరికి? యూదులకి, మరి ఇప్పుడు సమరయులకి. వీళ్ళు ఎక్కడుంటారు అని అంటే ఇది ఈ యొక్క యెరూషలేము ఇదైతే దీని పక్కన ఉన్నటువంటిది సమరయ దేశం. అంటే వెస్ట్ బ్యాంక్ అంటారు దాన్ని, పక్కనే ఉంటుంది అది. దాని తర్వాత గలిలయ సముద్రం వస్తుంది, గలిలయలు వస్తారు, అట్లా వరుసలో ఉంటారు అన్నమాట. అంటే గలిలయ యూదులకు సంబంధించింది, యెరూషలేము యూదులకు సంబంధించింది. కానీ ఇప్పుడు మధ్యలో ఎవరు వచ్చారంటే ఈ యొక్క సమరయులు వచ్చారు. పెద్ద దూరం ఏమి ఉండదు యెరూషలేముకి దానికి. అయితే దేవుడు మంచి సమరయుడు అనే ఒక పేరు పెట్టాడు బైబిల్లో ఒక మంచి సమరయుడు. అంటే సమరయుడు అంటే అర్థం ఏంటంటే బైబిల్ ప్రకారంగా సహాయం చేసేవాడు అని అర్థం. ఇందాక కూడా మందిరానికి మేము సహాయం చేస్తామన్నారు, కానీ వీళ్ళు వద్దన్నారు. ఇప్పుడు కూడా ఒక ఉపమానం చెప్పి ప్రభువారు, నీ పొరుగువాడు ఎవరు? పొరుగునే ఉంటాడు వాడు. సమరయులు ఎవరు ఉంటారు? పక్కనే ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళ జనాభా ఇప్పుడు ప్రస్తుతము
800 మంది ఉన్నారు. అంటే 160 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లా. మరి ఇప్పుడు దేవుడు ఉపమానం చెప్పాడు, నీ పొరుగువాడెవరు అని చెబుతూ ఆ పొరుగువాడి గురించి మాట్లాడుతూ ఆ యొక్క ఉపమానంలో ఆ సమరయుడు గురించి చెప్తారు. ఒకడు లేవీయుడు, ఒకడు వచ్చేసరికి యాజకుడు, మూడోవాడు వచ్చేసరికి సమరయుడు. ఈ సమరయుడు ఆ యొక్క పడిపోయిన వాడిని లేపి గాడిద మీద వేసుకొని పూటకోళ్ళమ్మ ఇంటికి అంటే సత్రం దగ్గరలో దింపి డబ్బులు ఇచ్చి ఆ గాయములు కట్టి వెళ్తాడు. వచ్చేటప్పుడు ఏమన్నా డబ్బులు అవసరం అయితే ఇస్తానని చెప్పి వెళ్తాడు. కాబట్టి వీడే మన యొక్క సహోదరుడు, ఇతనే మంచి సమరయుడు అని ప్రభువారు చెప్పారు. అయితే మనము ఈ యొక్క యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయానికి వస్తే ఈ అమ్మాయి ఎవరు అని బైబిలులా మాటల్లో మనకు అర్థమవుతుంది. సరే, ఆత్మీయార్థంగా చాలా ఉండుండొచ్చు లోపల. ఏమని చెప్పాడు, దేవుడి దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి. ఇది యాకోబు బావి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి మధ్యాహ్నం వచ్చింది. ఎందుకంటే సమరయులకి వీళ్ళకి పడదు కదా, యూదులు వీళ్ళంతానేమో పొద్దున్నే పోయి బావిలో నీళ్లు తోడుకొని వచ్చేసుకుంటారు. ఎవరూ లేని టైంలో వెళుతుంది ఆ అమ్మాయి, ఎందుకంటే వీళ్ళకి వైరం ఉంది కాబట్టి దేవుడికి తెలుసు. కాబట్టి యేసయ్యకి ఆ టైంలో అక్కడికి వెళ్ళాడు, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిట్ల. ఇప్పుడు ఆ అమ్మాయి రావటం, ఈయన దాహానికి నీళ్ళు అడగటం. అయితే నువ్వు యూదుడవు కదా, మా దగ్గర నీళ్ళు ఎందుకు తాగుతారని ఈ అమ్మాయి అంటాం. అయినా నీ దగ్గర మరి చేద లేదు, అంటే తాడు లేదు, కడవ లేదు, ఏమీ లేదు, ఎలా తోడుకుంటావు నువ్వు అని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను ఇచ్చిన నీళ్లు తాగువాడెవడు కూడా మరణించడు, ఇక మళ్ళా దాహం ఏంది వేయదు అన్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతూ మీ ఆయన్ని పిలుచుకురమ్మని చెప్పేసి అని అంటే, నాకు భర్త లేడు అని అంటది. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని కూడా చెప్పాడు ప్రభువారు. ఇక్కడ 2 రకాలైన అర్థాలు బైబిల్ పండితులు చెబుతారు. భర్తలు అంటే ఆ ఉద్దేశంలో నిజంగా ఆమెమి చెడ్డతనం చేసేటువంటి వ్యక్తి కాదు, అంటే వ్యభిచారం చేసే వ్యక్తి కాదు అని కొందరు అంటారు. కొందరేమో నిజమే కి భర్తలు ఉన్నారు అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనా కాంట్రవర్షియల్గా ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే 5 భర్తలు అంటే 5 దేవతలు. నేను చెప్పాను కదా ఇందాకనే, సమరయులు అక్కడి నుంచి బబులోను దేశం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు 5 రకాల గుంపులు వచ్చారని, అంటే 5 సంబంధించిన దేవతలను వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ 5 దేవతలను పూజ చేస్తారు సమరయులు. ఇప్పుడు హిందూస్ ఉన్నారు చూడండి, ఎంతమందిని పూజ చేస్తారు, చాలామందిని పూజ చేస్తారు కదా. క్రైస్తవులు కూడా ఒక 2 పూజ చేస్తూ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఎవరెవరిని? యేసు ప్రభువుని మరియు మరియమ్మని 2 పూజ చేస్తున్నట్టు కనపడదు. కానీ నిజంగా దేవుడు ఒక్కడే. ఆయనే చెప్పాడు ఆ మాట, యేసు ప్రభు వారే చెప్పారు. ఎవరు? దేవుడు ఒక్కడే, బాప్తిజము ఒక్కటే, రక్షణ ఒక్కటే, పరలోక రాజ్యం ఒక్కటే, అన్నీ ఒక్కటే అని ఆయన చెప్పారు. మరి ఈ మనుషులు ఎందుకు 2 పూజ చేస్తూ ఉన్నారు? దేవుడు ఒక్కడే కదా, మరి ఆమె ఎందుకు పూజ చేయాలి? ప్రియులారా, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారు. అబ్దుల్ కలాం గారి తల్లిదండ్రులు ఎవరని తెలుసా మీకు? తెలియదు. చూసారా? తెలియదు. వాళ్ళు ఊరు వెళ్ళారా? లేదు. మరి ఇప్పుడు ఎవరిని మనం కనపరుస్తాము? కుమారుడినే కనపరుస్తున్నాం, అంటే అబ్దుల్ కలాం గారినే కనపరుస్తున్నాం. వాళ్ళ అమ్మని పూజ చేయట్లా. అయ్యా ఎంత మంచి కొడుకుని కన్నావు, మా దేశానికే రాష్ట్రపతిని కన్నావు అని మనమేం పూజ చేయట్లేదు. అసలు తెలియదు, ప్రజలకే తెలియదు ఎవరో అమ్మ నాన్న. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తాం, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను దేవుడు మాట్లాడిన మాట
యేసు ప్రభు గురించి, ఈయన నా ప్రియా కుమారుడు. ఈయన ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు, మరియ కుమారుడు అని అనలేదు. మరి ఎందుకని మీరు అలాగా చేస్తూ ఉన్నారు అని అడిగితే, ఆమె ద్వారా వచ్చాడు కాబట్టి. దేవుని ప్రేమిస్తున్న ప్రియులను పోనీ ఆమె మళ్ళా పిల్లల్ని కనకుండా ఉందా? ఇతను ఒక్కడే సరిపోద్దులే అని అనుకుందా? లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సమరయ స్త్రీ వ్యభిచారురాలు కాత్రైతే కాదని అనుకుంటున్నాను నేను. ఆ దేవతలు 5 దేవతలు తీసుకొచ్చుకున్నారు కదా వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి. అప్పుడు ఆ టైంలో అషూర్ రాజు టైంలో దేవుని యొక్క ప్రేమలో ఆ దేవతలేనని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 6వ దేవత అంటే 6వ భర్త ఎవరు? 6వ భర్త ఎవరో? ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అన్నాడు దేవుడు. ఇలా ఆలోచించండి. అయితే ఈమెకు ఏమన్నా గుణలక్షణాలు ఉన్నాయా ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు అని అంటే, ప్రియులారా ఆలోచించండి. 4వ అధ్యాయం 15వ వచనానికి రండి. 4వ అధ్యాయము యోహాను రాసినటువంటి సువార్తలో 4:15లో ఒక మాట. ఆ స్త్రీ ఆయనను చూచి, చాలు ఏమికేముందంట? దాహము తీర్చుకోవాలనే ఆశ ఉందండి ఈ మాటను బట్టి. హల్లెలూయా. దాహము తీర్చుకోవాలనే ఆశ ఏముకుంది? ఏంటంటుందామె? అయ్యా, ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళు అంటే దేవుడిచ్చే నీళ్లు నాకు దయచేయి. ఎంత చక్కని మాట మాట్లాడి. అంటే ఆమెకేముందండి ఇప్పుడు ఆశ? దేవుడిచ్చే నీళ్లు తాగాలనే ఆశ ఉంది. కాబట్టి ఒక తీవ్రమైన దప్పిక, లోక సంబంధమైన దప్పిక కాక దేవుడిచ్చే నీళ్ల దప్పిక కొరకు అడుగుతూ ఉంది. ఎంత కమిట్మెంట్ ఉంది ఇది! ఈ రోజున ఎవరన్నా మనం యేసుక్రీస్తు గురించి చెబితే, నేను వస్తాలే అక్క చర్చ్కి, నేను వస్తాలే అన్న చర్చ్కి అనేవాళ్ళు ఉన్నారా? లేరు. కానీ ఈమెకు ఉన్నది ఒక చక్కని ఆశ. 19వ వచనం కనుక మనం చూస్తే, కాబట్టి ఈమెలో ఉన్న 2వ లక్షణం ఏంటంటే, యేసు ప్రభు వారు అంటే ఎవరో తెలియదు, యూదులని మాత్రం తెలుసు ఆమెకి. ఎందుకంటే ఆ డ్రెస్ వేషధారణ ఉంటుంది, యూదులకు ఒక వేషధారణ ఉంటుంది. అంటే ఆ వేషధారణ అంటే నేను అనేది డ్రెస్ కోడ్ లాంటి. అంటే దేవునికి సమర్పించుకున్నటువంటి వాళ్ళు గడ్డం గీసుకోరు, అలాగే జుట్టు కత్తిరించుకోరు, అలాగే పైనుంచి కింద దాకా ఒకటే అంగీ వేస్తారు. వాళ్ళందరినీ యూదులనే అంటాం ఇప్పటికీ కూడా స్టిల్. ప్రియులరా, అలాగే ముస్లిమ్స్ కంట్రీస్లో కూడా కొంతమంది అలాంటి అంగీలు వేసుకుంటారు పైనుంచి కింద. ఎందుకంటే వీళ్ళంతా కూడా మరి యేసు ప్రభు వారు కూడా అబ్రహాం సంతానంలో నుంచి వచ్చిన వాడే కదా. అందుకని అబ్రహాం సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ముస్లిమ్స్గా మారిన వాళ్ళు కూడా అలాగే పైనుంచి కింద దాకా అంగీ వేసుకుంటారు. రెండోది ఏంటంటే, అరబ్బులు పైన కూడా పైన ఒక గుడ్డ వేసుకొని దాని మీద ఒక రింగ్ పెట్టుకుంటారు, అంటే అది ఊడిపోకుండా ఉండటం కోసం. ఇది వాళ్ళ యొక్క, మనం వెంబటే చూడంగానే వీళ్ళు అరబ్బులు అని చెప్పచ్చు. ఆ అంగీ చూడంగానే ముస్లిమ్సా లేక క్రిస్టియన్సా తెలుసుకోవచ్చు. మరి క్రిస్టియన్స్ అయితే నడువుకి దట్టి కూడా కట్టుకుంటారు, తలకి పాగా ఉంటుంది, పైన ఒక కండవలాగా ఆ యొక్క 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళ దీని మీద ఉంటుంది అన్నమాట, స్కార్ఫ్ మీద ఉంటుంది. వీటిని బట్టి మనం కనుక్కోవచ్చు వాళ్ళు క్రిస్టియన్సా మరి ముస్లిమ్స్ అనేది. దేవుని యొక్క ప్రేమలో మొట్టమొదటిది ఏముందండి? దప్పికుందండి. అయితే ఈమె దేవుణ్ణి క్వశ్చన్ చేస్తుంది. చూడండి, మొదట్లోకి వెళ్దాం. దేవుని యొక్క ప్రేమలో 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారసు అనే ఊరికి వచ్చాను. ఈ ఊరు ఎక్కడుంది? ఈ అమ్మాయి ఉండే ఊరు సమరయలో ఉంది. అది ఒక ఊరు పేరు సుకారసు అనేటువంటి ఊరికి వచ్చాడు. అక్కడ ఏముందంట? యాకోబు బావి జనరల్గా ఆ రోజుల్లో ఎవరిలో ఉంది?
యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు యెరూషలేములో లేదు. అది యెరూషలేంకి అవతల ఉన్నటువంటి సమరయలో ఉంది. అది అంటే వీళ్ళు విడిపోయారు కదా, అక్కడ ఉంది ఇది బావి. అంటే యెరూషలేములో లేదు ఈ బావి, ఆ అవతల ఉంది. అది ఈ సమరయలో ఉంది యాకోబు బావి. అంటే ఇప్పుడు ఇక్కడ నివసించే వాళ్ళు అందరూ కూడా ఎవరని అనుకుంటాం, జనరల్గా దేవుని బిడ్డలే అనుకుంటాం. కానీ కాదు వీళ్ళు, కానీ కాదు. చదవండి. యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైంది. ఏంటి మధ్యాహ్నం పూట వచ్చాడు ప్రభువారు? నేను ఒకసారి ఒక ఆమెకి ఏదో పని మీద బజార్కు వెళ్ళి ఆ వస్తున్న దారిలో ఆ అమ్మాయి వెళ్ళింది కదా, అది మన విశ్వాసే ఉంది కదా, సరే అలా వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వెళ్తే ఆ అమ్మాయి అంటది, వచ్చినందుకు రెండయ్య గారు కూర్చోండి అయ్య గారు అని అనక ఏమంటుంది తెలుసా, ఇదేంటి అయ్య గారు ఇప్పుడు వచ్చారు అంది. అంటే సేవకుడు ఫలానా టైంలో రావాలని ఎవరికన్నా ఉందా? అలాగే విశ్వాసి ఫలానా టైంలోనే ప్రార్థన చేసుకోవాలని ఉందా? లేదు. బైబిల్ మాట చెప్తుంది ఏంటంటే నిత్యము ఆయన్ని స్తుతించాలి, అనుదినము స్తుతించాలి. దానికి ఒక టైం లేదు. రాత్రి, పగల, సాయంకాలమా, ఉదయమా, మధ్యాహ్నమా. మనం కనుక చూసినట్లయితే అపోస్తుల కార్యగ్రంథంలో పేతురు, యోహాన్లు ఎన్ని గంటలకు వెళ్తున్నారు గుడికి? మధ్యాహ్నం 3 గంటలు. మనమే అదే ఈ మాట అన్నాం అనుకో, మనం ఏమంటాం, ఏంటో పాస్టర్ గారికి ఏం బుద్ధి లేదా, ఏం మధ్యాహ్నం కూడా పెడతాడండి ప్రార్థన, 3 గంటలకు ప్రార్థన అంటాడేంటి అని ఇసుక్కుంటాం. మరి ఆ రోజు ఎవరు ఇసుకోవాలా? మందిరం కూడా తెరిచిందంట, మందిరం తెరిచింది, ముయిలా. కానీ మనము మన హృదయాలను మూసేస్తాం. ఇప్పుడేంటి ప్రేయరు? సెలవులు ఇస్తే ప్రేయర్ పెడతారేంటి? చక్కగా ఎంజాయ్గా చేయాల్సి ఉంటే మేము ప్రేయర్లు పెట్టుకుంటారేంటి? దేవుణ్ణి గణపరిచేవాళ్ళు సెలవు ఎప్పుడు దొరుకుద్దా, ప్రార్థన ఎప్పుడు చేసుకుందామా, దేవుణ్ణి ఎప్పుడు కనపరుద్దామా అని ఉండాలి. అంతే తప్ప సెలవుల్లో పెట్టారు, ఆదివారాలు పెట్టారు, మధ్యాహ్నం పెట్టారు అనకూడదు. బైబిల్లో లేదు అది, ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా యేసుప్రభు వారు ఎన్ని గంటలకు వచ్చాడు? 12 గంటలకు వచ్చాడు. ఏమయ్యా ఇప్పుడు వచ్చావేంటి అనలేదు. దేవుని యొక్క ప్రేమలో 7వ వచనం, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి బాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగి. మొదట దాహాన్ని అడిగింది ఎవరు? యేసు ప్రభు వారు అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు వారి దాహం ఏంటి అసలు? నిజంగా ఆయన దాహంతో వచ్చాడు అక్కడికి, ఆ బావి దగ్గరికి? కాదు. ఆయన వచ్చింది కేవలము ఆ పొరుగువారు ప్లస్ ఏంటంటే యూదులకి వాళ్ళకి పడనటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చాడు, విగ్రహారాధికుల దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలని? ఆయన పేరేంటంటే మొట్టమొదటి మత్తయి సువార్తలో చెప్పింది, లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంటే లోకరక్షకుడు. ఎవరికి విభేదం ఉండదు, ఎవరితో ఈయనకి వ్యతిరేకత ఉండదు. ఎవరితో అయితే మాట్లాడరో, ఎవరితో అయితే కలుపుకోరో, ఎవరినైతే దగ్గరికి రానిరో అలాంటి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఊర్లోకి కూడా వెళ్ళా. ఇంకా బావి దగ్గర ఆగిపోయాడు. బావులు ఎక్కడుండే? పాత రోజుల్లో ఊరికి దూరంగా ఉండేవి, ఊర్లో అసలు బావులు ఉండేవి కావు. తర్వాత ఇళ్ళు దగ్గరకు వచ్చినాయి కాబట్టి బావులు దగ్గరికి అయినాయి, అంతే తప్ప యాక్చువల్గా బావులు ఎక్కడ కూడా దూరంగానే ఉంటాయి. సామాన్యంగా ఇళ్లలో బావులు తవ్వుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే బావిల్లో కర్మంజాలకి పడిపోతారేమో అని తవ్వుకునేవాళ్ళు కాదు. తర్వాత అది అలవాటైపోయింది. దేవుని యొక్క ప్రేమలో ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. నేను కూడా ఒక రోజున ఒక వ్యభిచారంలో ఉన్నటువంటి ఒక అమ్మాయితోటి నేను మాట్లాడుతా ఉన్నాను రోడ్డు మీద. చాలామందికి తెలుసు ఆ అమ్మాయి వ్యభిచారి ప్రియులరా. నేను మాట్లాడుతూ ఉన్నాను. సరే దేవుడు మాటలు చెప్పుకుంటూ, వాళ్ళ కుటుంబ సంగతులు చెప్పుకుంటూ, తన భర్త గురించి, పిల్లల గురించి, ఇలాగ ఉందయ్య గారు ప్రార్థన చేయండి. నేను అన్నాను, ప్రార్థనకి రామ్మా, దేవుని సన్నిధిలో మనం మొరపెడదాము అని అంటే, వస్తాలయ్య గారు. సరే, కొంత సంభాషణ జరిగింది, ఒక 5 నిమిషాలు. ఎవరో మన సంఘస్తులే చూశారట. చూసి అయ్యగారికి ఏం పని ఆ అమ్మాయితో మాట్లాడటం,
అన్నారట. తర్వాత తెలిసింది. నా ఉద్దేశం ఒకటే, ఆ వ్యక్తులు కూడా పాడైపోయిన వ్యక్తులు, చెడిపోయిన వ్యక్తులు, మాట్లాడకూడదని వ్యక్తులు, దేవుడి సన్నిధికి రాకూడదు అనుకునేటువంటి వ్యక్తులను కూడా మనం దేవుడి సన్నిధికి నడపాలి. మరి ఈ అమ్మాయి దగ్గరికి, విగ్రహారాధికుడే ఈ అమ్మాయి దగ్గర ఎందుకు అడగాలి నా దాహానికి నీళ్ళు ఇవ్వమని? ఏమండి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు దాహం వేసింది ఆయనకి? నిజంగా అది కాదు. ఈయన దాహం ఏంటంటే ఆ యొక్క అమ్మాయి ద్వారా ఆ యొక్క ఊరిలో ఉన్న వాళ్ళందరినీ మార్చాలనేది ఆయన దాహం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమలు చదవండి. 10వ వచనం చదవండి. అందుకు యేసు, ఏంటంటే ఈ దేవుని వరం అంట. దాహానికి నీళ్ళు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అంటే ఇప్పుడు రక్షణ అనేది ఏంటంటే బైబిల్ ప్రకారం జీవజలం. అంటే నిజంగా రక్షణ పొందిన వారు భూ సంబంధంగా మరణిస్తారు, కానీ పర సంబంధంగా బతికుంటారు. అంటే ఈ జీవము భూమి మీద చనిపోద్ది, కానీ దేవుళ్ళో బ్రతికుంటుంది. అది జీవజలం అంటే జీవజల నది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఎండిపోనిది అని అర్థం. అది ఎండిపోకుండా ఉండేది గంగా నది, ఎండిపోయినటువంటి నది, జీవ జల నది. అది మంచినీళ్ళది. అది ప్రియులరా, ఆలోచించండి. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, అంటే మాట్లాడరు, కలుసుకోరు, వాళ్ళని పనికి కూడా పిలవరు. తెలుసా మీకు? పనులకు కూడా పిలవరు. నేను యూదా దేశానికి వెళ్ళాను కదా, ఇజ్రాయెల్ దేశం. ఆ వెళ్ళినప్పుడు మేము తెల్లవారుజామున బస్సు బయలుదేరుతామంటే కొంతమంది ముసుగులు వేసుకొని వస్తూ ఉన్నారు. మాకు తెలియక గైడ్ని అడిగా, ఎవరండి వీళ్ళు ఇట్లా ముసుగు వేసుకొస్తున్నారు ఏంటి అని అంటే, అయ్యా వీళ్ళు యూదులు కాని వాళ్ళు, పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈ పని చేసుకుని వచ్చేవాళ్ళు ముఖాలు కూడా యూదులు చూడరు. వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు వాళ్ళు చూడరు. అందుకని ఎవరికి కనపడకుండా వాళ్ళు ముఖం మీద ముసుగేసుకొని వస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతారు అని చెప్పాడు. ఇప్పటికీ ఉంది ఆ వివక్ష. ఏది? ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఇంకొకళ్ళు ముట్టుకోరు, ఇంకోళ్ళతో మాట్లాడరు, వాళ్ళైతేనే మాట్లాడతారు. ఇప్పటికీ ఉంది ఆ వివక్ష. ప్రియులరా, అదే అంటుంది ఈ అమ్మాయి. ఏమనంటే, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేమిటి, నీవు యూదుడువు కదా. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, మాట్లాడరు కదా, ముఖాలు చూసుకోరు కదా, మరి నువ్వేంటి నన్ను అడుగుతున్నావు అని అడిగి. 11వ వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా చాలు ఎలాంటిదంట? బావి లోతైనది, రక్షణ కూడా లోతైనది. బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ ఏదో ఒక సేవకుడు బాప్తిజం ఇస్తే వచ్చేది కాదు. అది రక్షణ కాదు, అది కేవలం బాప్తిజం. యోహాను ఒక మాట అంటాడు బాప్తిజం ఇచ్చే, నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, కానీ మీకు ఆత్మలో అగ్నిలో బాప్తిజం ఇచ్చే ఆయన వస్తున్నాడు, ఆయన పేరు యేసు అని చెప్పాడు. నేను కేవలం నీళ్ళలో ఇస్తున్నాను అంతే, నేను కాదు, ఆత్మంతా ఆయనదే. నేను ఒక స్టెప్ అన్నమాట. యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను. పిల్లల్ని ఎక్కడ చేరుస్తాం? బడిలో చేరుస్తాం కదా, బడిలో చేరుస్తాం. బడిలో చేర్చేది ఎవరు? తల్లిదండ్రులే పిల్లల్ని చేరుస్తారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాస్టర్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక మిస్ కానీ పర్మనెంట్గా అదే స్కూల్లో ఉంటారా? ఉండరు. పాఠాలు చెప్తారు, లేదు ఆ చేరిన సంవత్సరం 2వ సంవత్సరంలోనే వాళ్ళు ఇంకో స్కూల్కి మారిపోవచ్చు.
కదా. ఆలోచించి, కాన్వెంట్ స్కూల్ కాదు నేను చెప్పేది, గవర్నమెంట్ స్కూల్స్. దేవుని ప్రేమించిన పిల్లరా, ఇప్పుడు ఈ పిల్లవాడు లేదా పిల్ల ఎవరిని ప్రేమించాలి? స్కూల్లో చేరితే చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? సింపుల్ ఆన్సర్, చదువును ప్రేమించాలి. టీచర్లను కాదు, మిస్సులను కాదు, మాస్టర్లను కాదు. అర్థమవుతుందండి? చదువును ప్రేమించాలి. ఎవరైతే చదువును ప్రేమిస్తారో వాళ్ళు ఫెయిల్ అవుతారు, మంచి విద్యావంతులు అవుతారు. కానీ ఈరోజు కాలేజీలో ఏం జరుగుతుంది? ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయో, లేదా ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయో. బైబిల్ అయితే చెప్తుంది 31వ అధ్యాయము సామెతల గ్రంథము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని రాశాడు. అంటే ఇప్పుడు నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? అందం మీద భక్తి కలిగి ఉన్నావా? కొంత వయసు వచ్చేసరికంట ప్రతి ఒక్కరికి, మగవాళ్ళకు కూడా అదేదో మంగళ షాపుల్లో పెట్టారట, నాకు తెలియదు. ఒకసారి ఎప్పుడో మా ఫ్రెండ్ భలే ఫ్రెష్గా కనపడతా ఉన్నాడు. ఏమిటి రోయ్ భలేగా ఉన్నావు ఈ రోజున అని అడిగితే అంటున్నాడు, ఈరోజు బ్లీచింగ్ చేయించుకుని. మగవాళ్ళు కూడా బ్లీచింగ్ చేయించుకుంటారట, నాకు తెలియదు. నేను డిగ్రీలో విన్నాను ఆ మాట. అంటే 1978లో అప్పటికే మగవాళ్ళు కూడా బ్లీచింగ్ చేయించుకునే పరిస్థితి వచ్చింది. దేవుడిచ్చిన అందాన్ని కాదని, ఏదో అందాన్ని తెచ్చిపెట్టుకోవాలని సెలబ్రిటీస్ లాగా, సినిమా యాక్టర్ల లాగా. మొన్న ఒక ఆయన మన యొక్క జైపాల్ గారి 3వ కుమారుడు గుండు కొట్టించుకున్నాడు. ఏం చేశాడండి? గుండు. పాస్టర్ ఏమిటయ్యా అంటే ఆయన చెబుతాడు, నా తల యొక్క వెంట్రుకలను దేవునికి సమర్పించాను అంటాడు. ఏమండి ఆ పని చేసేది ఎవరు? హిందువులు. ఏంటి దాన్ని ఏమంటారో తెలుసా వాళ్ళు? నేను కూడా హిందువుగా పుట్టి పెరిగాను కాబట్టి మాకు తెలుసు. అది ఏం చేస్తాం చెప్పండి? మొక్కు అని పెట్టుకుంటాం. మొక్కు పెట్టుకొని ఈ తల అందాన్ని ఇస్తుంది, ముఖానికి తల అందం ఇస్తుంది జనరల్గా. కాబట్టి ఈ అందంగా ఉండేటువంటి ఈ కురులు దాన్ని ఏమని చేస్తారంటే తలనీలాలు అంటారు. హిందువులు ఏమంటారు వాటిని? తలనీలాలు దేవునికి సమర్పించాము అంటారు. ఈ మాట వాడాడు ఆయన. క్రైస్తవుడు వాడవచ్చా? క్రైస్తవుడు గుండు కొట్టించుకోవచ్చా? తెలీదా వాక్యం? మీ నాన్నగారు అంత గొప్ప సేవకుడు కదా, అడిగావా నాన్నగారిని గుండు కొట్టించుకుంటున్నానా అని అడిగావా? పోనీ బైబిల్ చదివావా? కొట్టించుకోకూడదని రాయసలేదా? దేవుని యొక్క ప్రేమలో ఏదైతే ఈ రోజున దేవుడు వద్దన్నాడో అది చేసే స్థాయికి వచ్చేసారు విశ్వాసులు కానీ, సంఘస్థులు కానీ, లేక సేవకులు కానీ. అదే దేవుడికి కోపం, అదే దేవుడు. ఈ సమరయ స్త్రీ ఎలాంటిది కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాటని తన హృదయంలో పెట్టుకుంది. ఎంత ఆశ కలిగిందో చూడండి. ఇంకా మనం చూస్తూ ఉంటాం. ఏమండి చదవండి. తర్వాత అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఇది ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలంలో ఎలాగను నీవు దొరుకును, తానును చదవండి. ఇప్పుడు చూడండి ఈ మాట బట్టి, ఇప్పుడు ఈ అమ్మాయి యూదులకు సంబంధించిన మనిషా లేదా విగ్రహారాధికి సంబంధించిన మనిషి అనేది మనకు అర్థమవుతుంది. ఏముంటుంది ఈ అమ్మాయి? ఆలోచించండి. ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చినటువంటి మా తండ్రి అయిన యాకోబు. అంటే ఇప్పుడు యాకోబు ఎవరని చెప్తుంది? మా ఫాదర్ అని చెప్తా. యూదులు ఎవరో చెబుతారు? యాకోబు మా ఫాదర్ అనే అంటారు. అబ్రహాం మా ఫాదరు, ఇస్సాకు, యాకోబు మా ఫాదర్. దేవుడు కూడా అదే చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి అన్యురాల దేవుడే. ఇందాక నేను చెప్పాను, అక్కడ ఇశ్రాయేలు ఉన్నారు 10 గోత్రాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత నన్ను తీసుకోండి, నేను ఒక హిందువుని, నన్ను ఒక క్రైస్తవురాలు వివాహం చేసుకుంది. ఇప్పుడు నన్ను క్రైస్తవుడు అంటారా, హిందూ అంటారా? నేను తిరిగి ఉండకపోతేనేమో దేవుడి వైపు అన్యుడు, తిరిగినట్లయితే నేను క్రైస్తవుడు. అర్థమవుతుందండి?
కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇశ్రాయేల్ యొక్క 10 గోత్రాల వాళ్ళని చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు 5 దేవతలను తెచ్చుకున్నారుగా. జరిగింది ఏంటంటే అక్కడ ప్రియులారా ఆలోచించి దేవుడికి కోపం వచ్చింది. అలా చేసుకున్నారని కోపం వచ్చి ఏం చేశాడంటే సింహాలను పంపించాడు. సింహాలు పంపిస్తే సింహాలు చంపేస్తూ ఉన్నాయి వాళ్ళని. ఏమిటి అని అంటే అప్పుడు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి 10 గోత్రాల ఇశ్రాయేలు వాళ్ళు అక్కడికి వెళ్ళి అషూరు రాజుకి చెప్తారు, అయ్యా ఇలా చనిపోతూ ఉన్నారు, ఎందుకు అంటే దేవుడి యొక్క నియమాలు వీళ్ళకి తెలియవు, అందుకని ఇలా చనిపోతున్నారు అని అంటే అప్పుడు చెరపట్టుకొని పోయిన వాళ్ళలో ఉన్నటువంటి ఒక యాజకుడిని ఇక్కడికి పంపిస్తాడు. యాక్చువల్గా యెరూషలేములో మందిరం ఉంది, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మందిరం లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ వచ్చినటువంటి యాజకుడు బేతేలులో మందిరం కట్టాడు, గాదులో మందిరం కట్టారు, బేతేలు 2 మందిరాలు ఉంటాయి వాళ్ళకి. ఈ మందిరానికి రారు వాళ్ళు, యెరూషలేములో ఉన్న మందిరానికి రారు వాళ్ళు, సమరయులు రానియ్యరు వీళ్ళు. అందుకని బేతేల్లో ఆ యాజకుడి ద్వారా అక్కడ మందిరం కట్టి కొన్ని కట్టడలు చెప్తాడు, ఇలా ఉండాలి దేవుడు అంటే, అలా చేయకూడదు అని కొన్ని విషయాలు చెప్తాడు. అయితే ఆ మిశ్రిత జనాంగం వింటున్నారు, దేవుడి మాటలు వింటున్నారు. మిశ్రిత జనాంగం కదా అది, ఆ దేవుడి మాటలు సరేనయ్యా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దేవతలకి పూజ చేస్తారే ఉన్నారు. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టారు. అటు యెహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, ఇటు వీళ్ళు తెచ్చుకున్న దేవుళ్ళని కూడా ఆరాధిస్తారు. ఇప్పుడు దేవుడికి కోపం రాదు, కోపం వస్తుంది దేవుని యొక్క ప్రేమలో. తర్వాత 721వ సంవత్సరంలో సమరయులు వచ్చారండి. అప్పటిదాకా సమరయులు లేరు. క్రీస్తు పూర్వం 721 సంవత్సరంలో సమరయులు అనేవాళ్ళు తయారయ్యారు. అప్పటిదాకా సమరయులు లేరు దేవుని యొక్క ప్రేమలో. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొంటాడమ్మా. ఈ బావిలో, యాకోబు బావిలో నీళ్లు తాగితే మళ్ళా దప్పికొస్తుంది. దేవుని యొక్క ప్రేమ. చదవండి 14వ వచనం. దప్పికొనడు. 14 ఎలా ఉంటుందట ఈ నీటి బుగ్గ అంటే తెలుసా? మీకు తెలియదు, పల్లెటూరులో మాకు తెలుసు కాబట్టి. నీటి బుగ్గ అంటే ఇప్పుడు మనము తవ్వినప్పుడు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు ఏదో చిన్న గిన్నెతోటి తోడి పోసుకుంటాం, భలే ఫ్రెష్గా ఉంటాయి నీళ్ళు, చాలా బాగుంటాయి. టీచర్ గారు కొండూరు వచ్చినప్పుడు ఆ ఇసుకలో నుంచి తవ్వి మంచినీళ్ళు తీసుకొచ్చుకుంది. నది పక్కనే ఉంటుంది, ఆ నది పక్కన ఉన్న ఇసుకలో మనం అట్లా తీస్తే నీళ్ళు వస్తాయి, ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి నీళ్ళు. పిల్లరా అట్లా తీసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ నిండుద్ది, అది ఉబ్బు వస్తూ ఉంటాయి నీళ్ళు. బావిలో కనుక ఆ యొక్క ఓటర్ వచ్చినట్టుగా. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? నేను ఇచ్చిన నీళ్ళు కనుక తాగితే దేవుని యొక్క ప్రేమలో అంటున్నాడు, నీటి బుగ్గలు ఉండునని. ఏముంటాయంట? నిత్య జీవమునకైనా నీటి బుగ్గలు ఉండునని ఆమెతో చెప్పి. అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నిలబడి ఉంటాడు. దేవుడు లేడు అనే సందర్భం రాకూడదు క్రైస్తవుడికి. ఏం చేశాడు ఆయన అనే మాట రాకూడదు. ఎప్పుడు కష్టమైన బాధని యోబు గ్రంథంలో మనం చదువుతాం, 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమని చదువుతాము? ఏ విషయంలో కూడా దేవుణ్ణి నోటి మాటతో నేను పాపము చేయకుండా ఉన్నటువంటి వాడు. కష్టం, అన్ని కష్టాలు వచ్చినా, పిల్లలందరూ చనిపోయినా, ఆస్తులన్నీ పోయినా, మనకు కొంచెం జరిగితే తప్పాం, ఏం చేశాడులే దేవుడు, నేను రానులే చర్చికి అన్నావా? పాప మీద కష్టాలు, సుఖాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదొచ్చినా రోమాపత్రికలో అంటాడు పౌలు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది అనకూడదు. కష్టాలు వస్తాయి, రోగాలు రావా? వస్తాయి. దేవుణ్ణే కనపరచు, దేవుళ్ళకి
ఐక్యం కావాలని ఆశపడు. 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి ఏమని అడుగుతుందండి? దేవుడు ఇస్తానన్న నీళ్ళు ఏంటో ఆ అమ్మాయికి తెలియదు. అక్కడ ఇంకో బావి లేదు, ఇంకొక కొండ లేదు, ఏమీ లేదు. ఆయన దగ్గర ఏ పాత్ర లేదు. మరి నీళ్ళు ఎక్కడి? కాబట్టి ఆ అమ్మాయికి ఆత్మీయ దర్శనం ఉంది. ఏమంటుందో చూడండి ఆ మాటలో, అయ్యా నేను దప్పికొనకుండానట్లు నాకు ఆ నీళ్లు ఇయ్యమని అడిగింది. అంటే ఈ అమ్మాయి ఏమడుగుతున్నట్టు ఇక్కడ చెప్పాలి త్వరగా? రక్షణ అడుగుతుంది. నీళ్ళలో కదా మనం ముంచేది, బాప్తిజం ఇచ్చేది నీళ్ళే కదా కావాల్సింది. ఈ అమ్మాయి ఏమడుగుతుంది? నీళ్ళు అడుగుతుంది. అంటే ఏమడుగుతుంది? దేవుడి దగ్గర రక్షణ అడుగుతుంది. ఎంత ఆత్మీయంగా, ఎంత లోతుగా ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉందో చూడండి. ఎక్కువగా హిందువులు దేవుడి వాక్యాన్ని నమ్మితే బాగా పట్టుకుంటారట. క్రైస్తవులు మా తెలుసులే అంటారట. చాలా తేడా ఉంటుంది క్రైస్తవులకి హిందువులకి. ఇక వాళ్ళు విడిచిపెట్టరు దేవుడిని నమ్మితే. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు? ఎగ్గొడతారు. అందరూ ఎగ్గొడతారు. ఆ సేవకుని సరిగా చూడరు, పట్టించుకోరు, పోతే పోతాం లేత లేదులే అన్నట్టుగా ఉంటారు. కానీ ఈ అమ్మాయికి ఉన్న ఆసక్తిని మీరు గమనించండి. యేసు నీవు వెళ్ళి, ఆయన ఉద్దేశం ఏంటి? ఒక్కడే. పెనిమిటి అంటే ఒక్కడే కదా. పెనిమిట్లు అల్లా. నీ పెనిమిటిని తీసుకొని, అంటే నీ భర్తను తీసుకొని రమ్మన్నాడు. ఏమని చెప్పింది? పెనిమిటి లేడంది, అంటే మొగుడు లేడు అంది. కాబట్టి 5 అంటే 5 దేవతలు. ఈ 5 దేవతలు వాళ్ళకి దేవుడు భర్తగానే ఊహించుకుంటూ నడిచేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడున్నవాడు అడుగుతాడు, అంటే ఇంకొకళ్ళని ఎవరినో ప్రేమిస్తూ ఉంది ఇప్పుడు, అంటే ఇంకొక దేవుడిని. ఇప్పుడున్నవాడు చదవండి, నీ పెనిమిటి కాడు, నిజమే చెప్పావు. సత్యం అంటే నిజమే చెప్పావు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అంటే ఆమె ఊర్లోకి వెళ్ళలేదు ఈయన, ఆమె గురించి ఎవరు చెప్పలేదు, కానీ ఆమె గురించి ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఏమంటుంది ఆమె? నువ్వు ప్రవక్త. అంటే ఈ అమ్మాయిలో ఉన్నటువంటి గుణలక్షణాలు నేను చెప్తాను. తీవ్రమైన దప్పిక ఉంది, జ్ఞానం కలిగి ఉంది, ప్రియుల బుద్ధి కుశలత కలిగినటువంటి అమ్మాయి. ఈ మాటలో చదవండి, మా పితరులు చాలు. ఎక్కడుందంటే ఆరాధించే స్థలం యెరూషలేము. అంటే మందిరం ఎక్కడ ఉంది? యెరూషలేములో. వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గెరైజీము అనే కొండ మీద ఉంటుంది వీళ్ళ యొక్క మందిరం. దాన్ని క్రీస్తు పూర్వం 121వ సంవత్సరంలో దాన్ని కూల్చేశారు. లేదు. కాబట్టి ఏమంటుంది అమ్మాయి? యెరూషలేములో మందిరం ఉందని మాకు తెలుసు, మీరు చెప్పుదురు. అయితే ఆయనతో యేసు ఆమెతో ఇట్లన్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఎవరిని ఆరాధించకూడదు. మీరు పెట్టుకున్నారే దేవుళ్ళు, వాళ్ళని ఆరాధించరు. ఇక ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు. ఒక తండ్రిని మాత్రమే ఆరాధిస్తారు. పర్వతము మీద నైనను, అంటే వీళ్ళు పర్వతం మీద ఒక టెంపుల్ కట్టుకున్నారు. ఇక అక్కడ ఆరాధించేది ఉండదు, ఎందుకంటే 121వ సంవత్సరంలో దాన్ని కొడగొట్టేశారు. లేదు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ మాటలో? తెలియని దానిని ఆరాధిస్తారు అంటే ఎవరు? అతను గాడా కాదా తెలియదు. 5 గాడ్లు ఇచ్చారు అక్కడ దేశానికి, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు సమరయ్య. కాబట్టి ఏ గాడు నిజమైన గాడు? కాబట్టి అంటున్నాడు దేవుడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. కాబట్టి రక్షణ ఎక్కడి నుంచి రావాలి? యూదుల్లో నుంచే రావాలి. కాబట్టి సమరయులకి
రక్షణ లేదు. సమరయులతో వీళ్ళు మాట్లాడరు, సమరయులకు దూరంగా ఉంటారు, పొరుగువారే వాళ్ళు. దేవుని యొక్క ప్రేమలో 23వ వచనం అన్నాడు, ఇక్కడ మీకు అర్థమై ఉండాలి. ఇక్కడ ఎవరున్నారు ఈ మందిరంలో? ఇప్పుడు ఏ యొక్క బొమ్మ లేదు. నువ్వు ఏ బొమ్మతో ఎదురు తిరిగి ప్రార్థన చేయట్లా. మనం ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక గోడ వైపు తిరిగి ప్రార్థనలు చేసేవాడు. ఇటే తిరిగి ప్రార్థన చేయమని నేను ఎప్పుడు చెప్పలా. కాబట్టి దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడ తిరిగినా ఎటువైపు అయినా ఉంటాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? దేవుడు ఏమంటున్నాడు? యథార్థముగా ఆరాధించువారు. అంటే వీళ్ళకి ఏం అవసరం లేదు, విగ్రహాలు అవసరం లేదు, పటాలు అవసరం లేదు. ఎవరికి? దేవుని నిజంగా ఆరాధించే వాళ్ళకి. ఓకే, చదవండి. కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, అది ఇప్పుడు కూడా వచ్చి తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరు. ఇప్పుడు దేవుడు ఏమని అంటున్నాడు? ఆత్మతో ఆరాధించాలి, బొమ్మలు పెట్టుకొని కాదు అని అంటే మనకి అర్థం కాకుండా నిగూఢంగా ఉన్నటువంటి మాటను ఆయనతో చెప్తున్నాడు. అంటే మీరు అలాగ ఆరాధిస్తున్నారు, అది తప్పు. దేవుణ్ణి ఒక్కడే ఆరాధించాలి, తెలియని దాన్ని ఆరాధించకూడదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను అని ప్రభువారు ఆ అమ్మాయికి చెప్పారు. ఆ స్త్రీ ఆయనతో సమస్తమైనటువంటి మెస్సియా, క్రీస్తనబడినటువంటి మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. అంటే ఇప్పుడు నీకేమర్థమైంది ఇక్కడ ఈ మాటలో? యేసు ప్రభు వారిని యేసుక్రీస్తు అని అనుకోవట్లేదు ఈమె. ఒక యూదుడు అంతే. కానీ దేవుడు అంతర్లీనంగా మాట్లాడుతామని అర్థం చేసుకోలేకపోయింది ఇప్పటిదాకా. క్రీస్తు వస్తాడని ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేస్తాడని చెప్పి. అంటే ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదు, దేవుడని గ్రహించడం లేదు ఈ అమ్మాయి. 26 యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పి. అమ్మాయి ఎవరు అనుకుంటున్నా నేను? నువ్వు అంటావే క్రీస్తు అని, ఆయనే నేను. క్రీస్తు వస్తాడని అంటున్నావే, ఆ క్రీస్తునే నేను నీ దగ్గరికి వచ్చా ఇప్పుడు అన్నట్టుగా ఆమెతో చెప్పాను. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడారు. కానీ నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడును అడగలేదు. ప్రియులారా, ఒక అద్భుతమైన ప్రేక్షకులు అని చెప్పాలండి. శిష్యులందరూ 12 మంది వచ్చారు. నిజంగా జనరల్గా మన ఇంట్లో కూడా నేను అనుకుంటా ఈ వాక్యం చదివినప్పుడు, మన ఇంట్లో 4-5 ఉంటారు పిల్లలు. అందరిని పంపిస్తావా కొట్టుకి? పంపిస్తామండి? పంపి కొంచెం పెద్దవాడుగా ఉన్నవాడిని ఇచ్చి పంపిస్తాం. లేదు అమ్మాయి పెద్ద అయితే అమ్మాయిని పోయి రావే అని పంపిస్తాం. పొలో మన అందరం పోం. కానీ ఇక్కడ 12 మంది పోయారంటండి కొనకరాటానికి. 12 మంది వచ్చారండి. ఇప్పుడు యవనాలని ప్రేక్షకులు. వాళ్ళిద్దరి సంభాషణ వింటున్నారు, చూశారు. చూసేవాళ్ళందరిని ఏమంటారు? ప్రేక్షకులు అంటారు. ప్రియులారా, ఒక అద్భుతమైన ప్రేక్షకులు వీళ్ళంతా. తర్వాత చూడండి 28వ వచనం. ఏమండి ఇప్పుడు చెప్పండి, కొండ అంటే ఏంటి? పాప కొండ. ఏం చేసింది? నీళ్లు పట్టుకెళ్తుందా? తీసుకెళ్తుందా? వదిలేసి. మరి వదిలేసినప్పుడు పగిలిపోయిందో బాగుందో మనకు తెలియదు, కానీ మరి కొండ మాత్రం వదిలేసింది. చదవండి 20. ఎక్కడికి వెళ్ళింది ఈమె? ఊర్లోకి వెళ్ళి. ఊర్లోకి వెళ్ళి యేసు ప్రభు మాట్లాడిన మాటలని చెప్తా ఉంది. ఏ ఊరండి ఆ ఊరు? సుకారసు అనేటువంటి ఊరు. ఈయన క్రీస్తు కాడ అంటే ఇప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటలను బట్టి క్రీస్తు అని అనుకుంది.
కానీ ఇలా చెప్పాడు, చెప్పిన ఆయన క్రీస్తు కాడా అని అక్కడున్న ప్రజలకు చెబుతుంది. అంటే ఏం చెప్తుందండి అమ్మాయి? సువార్త చెప్తుంది. ఎవరు చెప్పారు ఈ అమ్మాయికి సువార్త చేయమని? దేవుడు పోయి ఊర్లో పోయి చెప్పు నా గురించి అన్నాడా? అనలేదే. మరి ఎలా వచ్చింది ఆ మనసు? ఎలా వదిలేసింది ఆ కొండ? ఎలా పరిగెత్తుకుంటూ పోయింది ఊర్లోకి? అంటే ఎవరు వచ్చారు ఇప్పుడు లోపలికి? యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు వస్తే ఏం చేస్తాం మనం? యేసుప్రభు గురించి ప్రకటిస్తాం, చెప్తాం, సాక్ష్యం చెప్తాం. రండి, ఆ మందిరానికి వెళ్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి, మేలు జరుగుతాయి. యేసుప్రభు దగ్గరికి వెళ్తే రండి అని ఒకరికొకళ్ళు పిలుచుకెళ్తారు. ఈ అమ్మాయి అలా పిలుచుకొస్తాం. చూడండి దేవుని యొక్క ప్రేమలో. చదవండి తర్వాత మాట. వారి ఊరిలో నుండి ఎవరు? ఊర్లో ప్రజలంతా ఎవరు? సమరయులు విగ్రహారాధికులు. వాళ్ళకి చెప్పింది. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు విగ్రహారాధికురాలేక ఇప్పుడు దాకా కూడా. సరే ఈ అమ్మాయి చెబుతుంది ఏంటో, క్రీస్తట చూద్దాము, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా కరెక్టా కాదో చూద్దాం, అసలు ఈ అమ్మాయి ఏమైనా అబద్ధం చెబుతుందేమో అని ఆ ఊరి వారంతా బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఈలోగా ఇక ఆ టైంలో ఈయన ఫ్రీగా ఉన్నాడు కదా, వాళ్ళు ఆహారం కొనుక్కొని వచ్చారు కదా, తినండి అయ్య గారు అని అడుగుతున్నారు యేసుప్రభుని. అప్పుడు అందుకు ఆయన ఆగండి, ఏమన్నాడు? నాకు వద్దు అనే డైరెక్ట్గా అనకుండా వాళ్ళు ఆహారం తినమని అడుగుతుంటే, మీకు తెలియని ఆహారము నాకుంది. ఏ ఆహారం ఇది? ఒక ఆత్మని రక్షించాలనేటువంటి తపన కలిగిన ఆహారం. కాబట్టి శిష్యులందరూ భుజించుటకు ఎవడైనా ఏమైనను, వాళ్ళు దేవుడితో అంటలా, ప్రభుతో అంటలా మాట, వాళ్ళుగా వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు తన ఆహారం ఏంటో వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా శిష్యులు, వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని? మీకు తెలియని ఆహారము ఉన్నది. ఆహారం ఏంటంటే, నేను ఒక పని మీద వచ్చా ఇక్కడికి, ఆ పని కంప్లీట్ అవ్వాలి. ఇంకా రాలా వాళ్ళు ఇక్కడికి, ఈ యాకోబు బావి దగ్గరికి ఇంకా రాలా ఊరోళ్ళంతా. ఈ మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇది. అంటున్నాడు, తుదముట్టించాలని నాకు ఆహారం అయింది. మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, అక్కడికి పో, ఆ ఊరోళ్ళందరిని రక్షించాలి నువ్వు, ఓ ఒక అమ్మాయి వస్తుంది అక్కడికి అని తండ్రి చెప్తే అక్కడికి వెళ్ళి ఆ యొక్క సువార్త చేసింది. ఇంకా చూడండి, ఇంకా 4 నెలలైన తర్వాత ఆ ఊరిలోని వాళ్ళంతా సమరయులు కోత కోయబడాలి. ఇప్పుడు కోత ఎక్కడికి వస్తుందండి? తీసుకొస్తే ఇంటికి వస్తుంది. అంటే ఎవరింటికి రావాలి ఇప్పుడు? ఇక్కడికి తండ్రి ఇంటికి రావాలి. వాళ్ళంతా కోసేయండి, ఆ పాపపు పనుల నుండి వాళ్ళని కోసేసి తండ్రి వద్దకు నడిపించండి. కోత రెడీగా ఉంది, రండి కోతురు. కానీ మన చుట్టుపక్కల ఎంతమంది లేరు అన్యులు? కోత లేదా మన చుట్టుపక్కల? ఏమన్నా కోస్తున్నావా? దేవుడి సన్నిధికి నడిపిస్తున్నావా? దాన్ని ఆలోచన చేయండి. విత్తువాడును కోయువాడును కూడా విత్తువాడొకడు కోయువాడొకడు మాట. దేవుని యొక్క ప్రేమలో ఈ మాటలన్నీ వింటున్నటువంటి ప్రేమిట్లరా, చివరికి కనుక వచ్చినట్లయితే 40వ వచనం. ఆ సమరయులు ఏమండి ఎందుకు ఆయన్ని వేడుకున్నారు? ఆ అమ్మాయి గురించి చెప్పాడు. ఆ అమ్మాయి ఊరోళ్ళకి చెప్పింది. ఊరోళ్ళు వచ్చారు ఇక్కడికి. ఈ ఊరోళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. 39లో నేను చేసినవన్నీ ఇప్పుడు ఏం జరిగిందండి?
సాక్ష్యం చెప్తే ఎదుటివారికి విశ్వాసం వస్తుంది. చెప్తావా? అమ్మాయి చెప్పింది పోయి సాక్ష్యం ఊర్లో, వాళ్ళందరూ వచ్చి విశ్వసించారట. మరి నీ సాక్ష్యం కూడా చెప్పుకో పక్కన వాళ్ళకి కదా. కాలేజీల్లోకి వెళ్తున్నావు, నువ్వు క్రైస్తవురాలు అయితే పక్కన ఇదిగా కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండు. మీ ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేయి, బలహీనల గురించి చేయి, మీ ఫ్రెండ్స్లో చదువు రాని వాళ్ళ గురించి చేయి, ఆటోమేటిక్గా రక్షణ వస్తుంది. కానీ పిచ్చి పిచ్చి మాటలు, ర్యాగింగ్లు, సరదాగా డ్యాన్స్ వేయటాలు చేస్తే అల్లరి వస్తుంది తప్ప రక్షణ రాదు. కానీ మేమైతే అలా నేర్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడిని ప్రకటించాలి. ఎక్కడికి వెళ్ళినా గమను కూర్చోకూడదు. రైల్లో కూడా మేము పాటలు పాడుకుంటూ పోయేవాళ్ళం. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, వీళ్ళు క్రైస్తవులాగా ఉన్నారే. ఎస్, యు ఆర్ క్రిస్టియన్స్. అలా కాకుండా ఆ సినిమా పాటలు పెట్టుకోనో ఎగతాళిగా మాట్లాడుకుంటే వీళ్ళు కూడా మనలాంటి అన్ని జనులేలే అనుకోరా? డిఫరెన్స్ ఏది నీకు? క్రైస్తవులకి ఎన్నో అన్నిలకి డిఫరెన్స్ కనపడాలి కదా. ఈ మధ్య నేను హైదరాబాద్లోనో ఆ ప్రాంతంలోనో ఒక రక్షణ పొందిన యువకుడు ఏం చేశాడంటే, తన భుజాల మీద ఒక ప్లాస్టిక్ దాంతో గొట్టాలతోటి కట్టుకొని ఇటువైపున ఎదురుకి వెనక్కి రెండు వైపులా వాక్యాలు రాసుకొని కరపత్రాలు పంచుకుంటూ పోతా ఉన్నాడు. వాక్యం కనపడతా ఉంది, ఎదురోళ్ళకి ఎదురు కనపడతా ఉంది, వెనకాలకి వెనకాల కనపడుతుంది. ఎంత ఆశ అండి! రోడ్ల మీద, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కాగితాలు పంచుకుంటూ పోతా ఉన్నాడు. ఒక అతను ఇంటర్వ్యూ చేసి అడిగితే, ఏంటి బాబు అంటే, అవునండి నేను బీటెక్ చదివాను, బీటెక్ చదువుతున్నప్పుడు నేను రక్షణ పొందాను, ఇక నేను సేవకుడు అవ్వాలని తీర్మానం చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఏం చదివాడంటే బీటెక్ చదివాడు, పెద్ద చదువులు చదివాడు, కానీ చేస్తుంది సేవ. ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా ఆలోచించండి. ఆమె ఒక మంచి ప్రశ్న వేసింది కదా దేవుణ్ణి. ఆ ప్రశ్నలో ఎంత చక్కని అర్థం మనకు కనపడిందో 26వ వచనంలో మనకు కనపడింది ఆ మాట. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ యొక్క స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. దేవుని మాటలు విన్నాళ్ళు పాపాన్ని విడిచిపెడతారు, డెఫినెట్గా విడిచిపెడతారు. మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చివరి మాటల్లోకి వద్దామండి. 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని. ఎన్ని రోజులు ఉన్నాడండి? ఎవరి దగ్గర ఉన్నాడు? సమరయుల ఊరిలో ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు వైపు మీరు చూడవలసిందిగా కోరుతాం. దేవుడు వైపు మనం చూస్తే దేవుడు కార్యాలు మనం చూడగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం. ఆయన సహాయం చేసే దేవుడు. ఇప్పుడు ఈ ఊరు మొత్తం 2 రోజులు సువార్త విని అందరూ కూడా రక్షణ పొందారా లేదా చెప్పండి? 41. ఆయన మాటలు వినినందున, అంటే వెళ్ళిన వాళ్ళే కాకుండా 2 రోజులు ఊరిలో ఉన్నాడుగా, ఆయన మాటలు ఇంకా ఆ ఊరోళ్ళంతా మళ్ళీ చెప్పారు, రండిరా రండిరా అని నమ్మి. ఎంత గొప్ప మాట అండి! ఎవరని తెలుసుకున్నారంట దేవుణ్ణి? లోకరక్షకుడు. ఇంత గొప్ప మాట వాళ్ళ నోట్లో నుంచి వచ్చిందంటే వాళ్ళు ఏమైనట్టండి? ఇప్పుడు మారిపోయారు. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనతనందుడని యేసు సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళ దేశంలోనేమో యేసు ప్రభువుని కొట్టండి చంపండి అంటున్నారు యెరూషలేములో, కానీ వీళ్ళు లోకరక్షకుడని ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అంతేనండి. అన్యుల దగ్గరికి వెళ్తే బాగా నమ్ముతారు, క్రైస్తవుల దగ్గరికి వెళ్తే చీకొడతారు. అందుకని ప్రవక్త ఎప్పుడు కూడా స్వదేశంలో ఘనత పొందడు.
ఆయన మనకు తెలిసినాడేగా, మొన్నదాకా మన మధ్యనేగా తిరిగింది, లెక్క చేయలేదు యేసు ప్రభు. వీళ్ళైతే ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, హత్తుకుంటున్నారు. మా ఊర్లో ఉండయ్యా ఉంచుకున్నారండి ప్రభువుని వాళ్ళ ఊర్లో. ఇలాంటి పరిస్థితి నీకు కూడా కలగాలని ఆశపడతా ఉన్నాను. ఆమె సాక్ష్యం చెప్పింది, వాళ్ళు కూడా సాక్ష్యం. ఒక మంచి సమరయ స్త్రీ, ఒక మంచి దేవుణ్ణి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి, ఇలాగ నువ్వు కూడా చేస్తావా? ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి ప్రకటిస్తావా? జర్నీ చేసేటప్పుడు ఏమైనా పాట పాడుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? తినేటప్పుడు ఏమైనా ప్రార్థన ఉందా? పడుకునేటప్పుడు ప్రార్థన ఉందా? లేచినప్పుడు ప్రార్థన ఉందా? ఎప్పుడైతే మానక స్తుతిస్తామో మన స్థితిగతులన్నీ మారిపోతాయి. అలాంటి దీవెన నీకును నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.